Audio Jungle. Audio Jungle. మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీతో మాట్లాడాలనిపించేసిందండి, అందుకనే ఈ వీడియో అయితే తీసాను. మరి ఈరోజు చికెన్ అయితే వండేసుకున్నాను నేను. మరి అందుకనే కేవలం మీతో మాట్లాడాలనే వీడియో అయితే తీసేసానండి. మరి మాట్లాడేసుకుందామా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మరి నేను చికెన్ కర్రీ ఎలా వండానో ఒకసారి చూస్తారా? చూడండి. మరి స్టవ్ అయితే అంటించేసాను, మరి బాండీ అయితే పెట్టేశాను. అలాగే తగినంత ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఏముందండి, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. చిన్న ఉల్లిపాయ కట్ చేశానండి. వేసేసుకున్నాక మరి ఉల్లిపాయ కూడా మగ్గినాక మరి చక్కగా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసాను. మరి ఆ చికెన్లో వాటర్ ఉంటాయి కదండి, ఆ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మరి చక్కగా మూత అయితే పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉన్నానండి. మరి చికెన్లో వాటర్ అయితే ఎగిరిపోయినాయి. తర్వాత మరి దాని మీద మూత తీసేసి మరి ఒక స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, మరి అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటుంది కదండి సాల్ట్, ఆ సాల్ట్ కూడా సరిపడా, టేస్ట్కి సరిపడా వేసుకుని మరి ఒక్కసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టేశానండి. మరి ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి కదండి, ఆ పచ్చివాసన పోయేదాకా కొంచెం అటు ఇటు కలుపుకుని మరి కర్రీ అయితే మరి గ్రేవీ రావాలి కదండి. గ్రేవీ కోసం ఒకే ఒక్క టమాటా, ఒకే ఒక్క బంగాళదుంప చక్కగా సన్నగా తరిగేసేసి వేసేసాను. మరి అటు ఇటు కలుపుకొని ఒక్కసారి మూత అయితే పెట్టేశాను. ఏమంటే ఈలోగా నా వీడియోకి ఒక లైక్ చేయండి. చూస్తా లైక్ చేసేయండి, ఎంకరేజ్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి, టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి. మరి బంగాళదుంప కూడా మగ్గిపోయింది. అటు ఇటు కలిపినాక మరి ఇప్పుడు చక్కగా సరిపడా కారం అయితే వేసేసాను. కారం చూసి వేసుకోండి మీరైతే. మరి మా కారం చాలా ఘాటుగా ఉంటుంది. బల్లారి మిరగాయలండి మేము ఆడించేది, అందుకని ఒకే ఒక్క స్పూన్ వేసాను అనమాట. కారం వేసినాక ఒక్క నిమిషం అటు ఇటు కలుపుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసేసుకుని అడుగంటకుండా ఒక్కసారి అటు ఇటు కలిపేసేసుకుని చూస్తూ ఉండాలండి. అలాగే ఒక నిమిషం ఆగినాక ఒకే ఒక గ్లాసు వాటర్ అయితే పోసి ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసేసుకున్నాము. మధ్య మధ్యలో మాడిపోతూ ఉంటుందండి, ఒక్కసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ బంగాళదుంప అసలుకి టేస్ట్ చికెన్ బంగాళదుంప టమాటా చాలా బాగుంటుందండి. ఆ వండుతూ ఉంటే వచ్చిందండి వాసన, నాకు మంచి స్మెల్ వచ్చేసేసింది. అందుట్లో అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరేసానండి. ఫ్రెష్ది అయితే కూర ఇంకా చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి. ఈ కొత్తిమీర అంతా చక్కగా ఉడికిపోయింది, చాలా బాగుంది. మరి ఆయిల్ పైకి తేలిందంటే వాటర్ అనేది లేదు, అదంతా ఈ బంగాళదుంప టమాటా వచ్చేసి గ్రేవీ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. అలాగే దింపే ముందర ఒక స్పూన్ పొడి మసాలా వేసి, పొడి మసాలా చక్కగా ధనియాలు మరి నేనైతే ఎలా ఆడతానో మన ఛానల్లో పెట్టాను చూడండి, కొలతలతో సహా ఆడాను, చూపించాను. మసాలా చాలా బాగుంటుందండి అలా ఆడుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. మన వీడియో ఎలా ఉందో మరి నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను అబ్బా, ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మరి ఇలాగే నా వీడియోలు చూస్తూ ఉండండి. మీరు చూస్తేనే ఇంకా నేను వీడియోలు తీయగలుగుతాను. నాకు సపోర్ట్గా ఉండండి అబ్బా. మరి రీల్స్కి ఎలా సపోర్ట్గా ఉంటున్నారో వీడియోకి కూడా అలాగా ఉండండి. మరి బాయ్ అండి, థ్యాంక్ యూ.